అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ప్రయాణం బుగ్గ రాజేశ్వర ఆలయం టెంపుల్. ఇది సిద్దిపేట నుంచి దాదాపుగా ఒక 20 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ అంతే. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామం. ఇది ఒక ఫారెస్ట్ అడవిలో వెలిసినటువంటి శివాలయం. ఇది మా ఫ్యామిలీ. అయితే ఈరోజు ఆలయాన్ని పోవడానికి కారణం ఏంటంటే, మా పెద్ద కూతురు శ్రీదుర్గ బర్త్డే ఉంది. అయితే ఆ యొక్క సెలబ్రేషన్ శివాలయంలో జరుపుకుంటామని చెప్పేసి మా ఫ్యామిలీ తోటి బయలుదేరినాం. ఆ వెనక కూర్చున్న మా పాప, మా బాబు, మా పెద్ద పాప. మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. అదేవిధంగా మా పెద్ద పాపకు మీరు విషయం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారు నడుపుతున్నారు నా వైఫ్. ఆమె కారు నడుపుతుంది, నేను వీడియో తీస్తున్నాను. ఆల్మోస్ట్ మనము ఆలయం దగ్గరికి వచ్చినట్టే. ఈ ఆలయం మనకు అంత పెద్ద దూరం ఏమి ఉండదు. మాట ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు కార్లో అయితే ప్రయాణం చేయొచ్చు. దగ్గరలోనే ఉంటుంది. దగ్గర మనము టెంపుల్ రీచ్ అయినాం. ఇంకొక 2 మినిట్స్, 1 మినిట్లోనే ఇదే మన ఆలయం వచ్చేసింది. ఇగో ఇదే బుగ్గరాజేశ్వర స్వామి వారి ఆలయము. ఇగో మనకు కనబడుతున్నటువంటిది ఇది ఆలయం యొక్క గర్భగుడి. ఈ ఆలయంకి ఎదురుగా చెట్టు, దాని పక్కన ఉన్నటువంటి నవగ్రహాల యొక్క చిన్న గుడి. ఈ ఆలయంకి ఎదురుగా ఒక మర్రి చెట్టు, దానికి ఎదురుగానే మరొకటి ధ్వజస్తంభం. నేను వీటన్నిటి గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆలయంకి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ఇది రీసెంట్గా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం బ్యాక్ నిర్మించడం జరిగింది. ఇది ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత కలిగినటువంటిది ఇంకొకటి ఉన్నది. అదే చెమ్మె, అంటే బావి లేదా గుండం. దీనికి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఎన్ని సంవత్సరాలైనా, అంటే గతం జరిగినటువంటి సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నటువంటి నీరు ఎప్పుడు కానీ ఎండినట్టుగా తాకలాలేవు. మరి దీంట్లో ఇటువంటి వాటర్కు చాలా పవిత్రమైంది. అంటే మనకి ఎటువంటి స్కిన్ అలర్జీ రోగాలు ఉన్నా కానీ, లేదా ఈ దయ్యం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది యొక్క వాటర్ తోటి స్నానం చేసేసి శివుని యొక్క దర్శనాన్ని చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇంతకుముందు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి జాలి అటువంటిది ఏంటంటే ఎల్లమ్మ అని అంటారు. అయితే దాంట్లో పుట్ట ఉంది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం మేము అందరం కలిసి. అయితే మొదట మనం ఈ ఆలయం నిర్మాణం గురించి మాట్లాడుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలు. అప్పుడు ఇది అడవి ప్రాంతంగా ఉండేది. ఈ అడవి ప్రాంతంగా ఉండే అయితే ఏమవుతుందంటే, ఈ పిట్టలతో పట్టేవాళ్ళు ఇక్కడ నివసించేవారు. అప్పుడు కొన్ని సంవత్సరాల కిందట. అయితే వాళ్ళు ఆ పిట్టలను పట్టుకొని వచ్చేసి, ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా చెమ్మె, ఆ బావి, దాని దగ్గర వచ్చేసి దాంట్లో ఉన్న వాటర్ తోటి వాటిని కడగడం కానీ, లేదా కోసి వాళ్ళ యొక్క జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇది ఇలా కొన్ని దినాలు జరుగుతూ ఉంటుంటే శివునికి, సాక్షాత్ ఆ పరమశివునికి ఇది వాళ్ళు చేస్తున్నటువంటిది పద్ధతి నచ్చలేదు. నచ్చపోయారికి ఆ పిట్టల యొక్క వంశంలోనే ఒకరికి కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇట్లా అపవిత్రం చేయకూడదు అని చెప్పేసి ఆయన కల్లో చెప్పాడట. వెంటనే ఆయన తెల్లారితే అక్కడున్న గ్రామ ప్రజల్ని కలిసేసి తనకు జరిగినటువంటి కలలో వచ్చినటువంటి ఆ యొక్క స్వప్నాన్ని వాళ్ళకి తెలియజేసిండట. అప్పుడు వెంటనే ఇక్కడ వచ్చి తవ్వకాలు చేశారు. అప్పుడు తవ్వుతుంటే భూమి లోపలనే ఏర్పడింది లింగం. అంటే కామన్ మన శివలింగాన్ని వచ్చేసి మనం ఎత్తులో ఉండి లింగాధారుని మనం చూసే ఉంటాం. కానీ ఇక్కడ వచ్చేసి ఆ లింగము భూమి లోపల, అంటే భూమి సమాంతరానికి కొద్దిగా లోపలి భాగంలోనే ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనం వచ్చేసి దర్శనానికి పోదాం. మనం దర్శనానికి పోయే ముందు మీకు ఆ లింగాన్ని నేను చూపిస్తాను. నేను ఇంతకుముందు చెప్పిన జాలి అటువంటిది ఇదే. దాంట్లో పుట్ట ఉంటుంది, అది ఎల్లమ్మ తల్లి. అయితే ఇప్పుడు మనం వచ్చేసి మీకు ఆ యొక్క నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ లింగాన్ని మీకు చూపిస్తాను. రండి చూసేద్దాం. ఈ యొక్క లింగం యొక్క మనకు ఆలయానికి ఎదురుగా చిన్న నంది కూడా ఉన్నది. శివునికి ఎదురుగా ఎట్లా నంది ఉంటుందని మన అందరూ తెలిసిన విషయమే. చూడండి. మీకు ఒకవేళ ఇది క్లారిటీగా కనబడకపోతే నేను పక్కన ఇంకొక స్క్రీన్ మీద ఈ యొక్క ఈ శివుని యొక్క ఫోటో మీకు ఇస్తాను. చూడండి. నేను చెప్పాను కదా, భూమి యొక్క సమాంతరానికి లోపలి భాగంలోనే ఉంటుంది ఇక్కడ శివలింగం.
చాలా ప్రత్యేకతను కూడుకున్నటువంటి ఈ శివలింగం. శివరాత్రి నాడైతే పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ ప్రతి శివరాత్రికి. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు కూడా ఇక్కడ అన్నదానం, ప్రతి సోమవారం అన్నదానం కూడా జరిపిస్తున్నారు ఈ ఆలయం యొక్క నిర్వాహకులు. ఆ, ఇది లోపలి యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగము. దానికి ఎదురుగా చిన్న నంది కూడా ఉన్నది, మనం చూసుకోవచ్చు. ఈ ఆలయంకు మరో పేరు బుగ్గ రాజేశ్వర ఆలయం అంటున్నాం మనం. అంటే దానికి కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి ఆ బావిలో బుగ్గ రూపంలో ఊకే కనబడుతుండేదట ఈ శివలింగం. అందుకని చెప్పేసి ఆ కాలంలో, అంటే ఆ టైంలో ఈ యొక్క ఆలయాన్ని, ఈ స్వామి పేరు బుగ్గ రాజేశ్వర ఆలయం అని చెప్పేసి మనకు పురాణ కథలు తెలియజేయడం జరుగుతుంది. అందుకనే ఈ ఆలయానికి బుగ్గ రాజేశ్వర ఆలయం అని చెప్పేసి పేరు రావడం జరిగింది. మా పాప కొబ్బరికాయ కొడుతుంది. మా పాపది ఈరోజు బర్త్డే కదా, అందుకని కొబ్బరికాయ కొడుతుంది. ఈ కొబ్బరికాయ కొట్టేది వచ్చేసి ఇక్కడ ఆలయానికి మనకు కొద్ది ముందు భాగంలో లెఫ్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో చిన్న శివలింగాన్ని కూడా పెట్టడం జరిగింది. బాగుంది, చాలా బాగుంది. ఆలయ ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా, అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. భైరవ్ కూడా జాయిన్ అయ్యండి మాతోటి. ఏమో ఇక దా అయితే పోదాం, దా వీడియో తీసుకుంటూ పోదాం. కానీ ఇక మనకి ఈ ఆలయ నిర్మాణానికి వస్తే దీనికి మొట్టమొదటిగా డెవలప్కి కారణం మన సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు. అంటే నాకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్తాను, అది నేను తెలుసుకున్నది. చేకోటి లింగేశ్వరరావు గారు, అయిత ప్రభాకర్ గారు, చొల్లేటి విశ్వనాథం గారు, చీకోటి మధుసూదన్ గారు, ఇరుకుల బైరయ్య గారు. వీళ్ళు మొట్టమొదటిగా ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి తలచి చందాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. అలా చందాల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ తోటి, వీళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్ తోటి కలిపేసుకొని ఈ ఆలయాన్ని కొంతవరకు, చాలా వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ కరోనా టైంలో వచ్చేసి ఈ ఆలయం యొక్క పరిస్థితి కొద్దిగా మళ్ళీ వెనుకబాటు పట్టుకోవడం జరిగింది. ఇక కరోనా టైం తర్వాత మళ్ళీ ఈ ఆలయం యొక్క 2002 ఈ ఆలయంలో గణపతిని, నందిని, ఈ ధ్వజస్తంభాన్ని ఇవన్నీ నిర్మించడం జరిగింది 2002లో. నేను అంతకుముందు చెప్పాను, ఈ యొక్క ధ్వజస్తంభం పురాతన కాలం నుంచి లేదు. తర్వాత మన యొక్క ఆలయ నిర్వాహకులు కొంతమంది కలిసేసి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాంటిది ఇది 2002లో మనకి ఈ ధ్వజస్తంభాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది 2015 వరకు, ఆల్మోస్ట్ 2015 వరకు వీరు సిద్దిపేట వారి యొక్క ఆధ్వర్యంలోనే ఉండి వాళ్ళే డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఇది, అంటే 2017 ఆ టైంలో దేవాదాయ శాఖలోకి పోయింది. ఇప్పుడు మనం వచ్చేసి గుడికి రైట్ సైడ్లో ఉన్నటువంటి తులసి మాత, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వీడియోలో కనబడుతున్నటువంటి మాత పేరు తులసి మాత అని అంటారు. ఇది మన ఆలయానికి బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇది కూడా ఈ దేవాదాయ శాఖ, అంటే ఈ యొక్క ఆలయం అధికారికంగా జరిగిన తర్వాత ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అప్పుడే ఈ నవగ్రహాల యొక్క ఆలయం నిర్మాణము, ఈ తులసీమాత ఆలయము, ఇట్లా ఈ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్కు కారణము. అట్లే దీనికి అంతటికి కారణం మన హరీశ్రావు గారు. చాలా వరకు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి కానీ అక్కడున్న ఏర్పాట్లకు మనకు దాదాపుగా ఆ టైంలో ఒక 10 లక్షల వరకు డొనేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళకు కొంతమంది అడుగుతూ చెప్పారు. ఈ ఆలయ మనకు అక్కడ ఎదురుగా కనబడుతున్నటువంటిది సత్రం. అది అంటే ఇక్కడ ప్రజలు కొంత వచ్చి ఇక్కడ ఒక వారం 15 రోజులు కూడా వాళ్ళు వండుకొని తిని ఇక్కడే ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లము ఏదన్నా ఉంటే సాల్వ్ చేసుకోనికి ఇక్కడే ఉంటారు. ఇక మా పాప ఆ శంకరుని ముందే నాట్యం చేస్తా అని చెప్పేసి ప్రిపేర్ అయి నాట్యం ఆడుతుంది. మరి నేను ఇక్కడ పాట పెట్టచ్చు, కానీ పాట పెడితే మన యూట్యూబ్ సార్ ఊరుకోడు, కాపీ రైట్ చేసి పారేస్తాడు. అందుకే నేను ఏ పాట పెట్టదలుచుకోలేదు. మరి అది మీరు జరసేపు ఎంజాయ్ చేయండి. ట్రై చేస్తా, చిన్న ఒక క్లిప్ పెట్టి చూస్తా నాకు దొరికితే.
మా బిడ్డ భరతనాట్యం చెప్తుంది. ఆ శంకరుని ముందే, నాట్యదారుని ముందే నాట్యం ఆడతా అని చెప్పేసి ఆమె అనుకొని తకిట తకిట తం తకిట తకిటతో తలాంగు తకజుం తకిట తకజుం తలాంగు తకజుం తకిట తకజుం తకిట 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 అయిపోయింది. ఇది కథ. మనం ఈ ఆలయం నుంచి కొద్దిగా ముందుకు పోదాం. ముందుకు పోతే మనకి ఇక్కడ మొట్టమొదటి కనబడేది హనుమాన్ టెంపుల్. ఈ ఈ రూట్కి నేను తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా. మనం ప్రస్తుతానికైతే ఈ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా మన హనుమాన్ సార్ కోతులకు కోతులు పుష్కలంగా ఉన్నాయి, ఎన్ని అంటే అన్ని. ఇది హనుమాన్ టెంపుల్. ఈ ఆలయం యొక్క వెనక సైడ్ వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మన హనుమంతుడి టెంపుల్. దర్శనం చేసేసుకుందాం. మాది అయిపోయింది, దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇంకొక మల్లన్న స్వామి ఆలయం కూడా ఉన్నది. అది వచ్చేసి కొద్దిగా కొండ మీద ఎత్తు హైట్లో ఉన్నది. మనం ఇప్పుడు అక్కడికి కూడా పోదాం. అక్కడికి కూడా పోయేసి ఆ యొక్క స్వామివారి దర్శనం కూడా మనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. పోదాం రండి, కొద్దిగా ఫాస్ట్ పోదాం. కనబడుతుందా ట్యాంకీ? అదే భగీరథ వాటర్. ఇది నిర్మించినట్టు ఎవరో కాదు, మన హరీశ్రావు గారు సారు. మనకు ఇక్కడ ఈ యొక్క ఆలయానికి ఆయన్నే నిర్మించడం జరిగింది. ఈ యొక్క భగీరథ వాటర్ను కూడా హరీశ్రావు గారు చాలా వరకు దీనికి తోడ్పడిందని చెప్పచ్చు. ఇక మనం పోదాం. ఇక ఆలయం కాడికి ఫాస్ట్గా పోయినాం అనుకో. రండి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా పోదాం. ఎందుకంటే వీడియో చూసేటోళ్ళకి కూడా బోర్ రావద్దు. చూసిరా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామో చూడండి. మా వాళ్ళు ఇక ఉరికొస్తారు. ఎందుకంటే చూసేటోళ్ళకి కూడా బోర్ అంటే బోర్ రావద్దు. మరి అప్పుడప్పుడు టైం పాస్ కూడా ఉంటుండాలి. చూడండి రండి 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 రండి. అయితే ఇక్కడ వర్షాలు బాగా పడ్డట్టున్నాయి. ఇప్పుడు మనం కొండపైకి పోతున్నా కొద్దీ భూమి మొత్తం ఇట్లా వాటర్ పోయి హోల్ పడ్డది. చూసిరా, మావాడు పైకి ఎక్కాలంటే నడుము చేయి పెట్టి ఎక్కుతాడు. అక్క ఏంద్రో బాబు, ఇప్పుడే నడుము చేయి పెడతాను. నువ్వు ఎక్కు 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 కానీ వెనక చేయి పెట్టిండా పటేలా కొని పోయిండు. చూడు ఇక వస్తారు. ఇంకో మా గ్యాంగ్ ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు వెనక. అక్క కొండెక్కో అట్టుంటుంది వాళ్ళ. స్వామివారి దర్శనం అంటే ఆగదంగా అవుతుందా? పాడాలి. ఇక చిన్న ఎక్కడికే ఇట్లా అయితే ఇక చూడు ఎంత ఉంటుందో అవస్థ. పెద్ద ఎక్కాలంటే ఇది మల్లన్న స్వామివారి యొక్క ఆలయము మెట్లు, ఆ స్వామివారి యొక్క దర్శనం. ఇది రాళ్ళ మధ్యలో వెలిసినటువంటి ఆలయం. ఇది నిర్మించబడ్డది కాదు. ఈ ఆలయం ఎత్తు నుంచి చుట్టూ కెమెరా పెట్టి చూస్తే ఎంత ప్రశాంతంగా అంటే, చూసారు కదా అడవి. ఆల్మోస్ట్ మనకు కనుసేపు మరంతా గ్రామాలు ఉన్నాయని కాదు, గ్రామాలు ఉంటాయి కానీ ఒకప్పుడు ఇదంతా అడవి, దట్టమైన అడవి. ఇక్కడ వాళ్ళు పిట్టలు వాళ్ళు పట్టుకునే వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. చాలా ప్రశాంతంగా కనబడుతుంది చుట్టుపక్కల. ఇక మనం ఆలయం, స్వామివారి యొక్క ఆలయం చూపిస్తాం. ఇది మొత్తం చెట్లే, చుట్టూ మొత్తం పచ్చదనం. మా పిల్లలు గుడి చుట్టూ తిరుగుతారు. బండ మన కొండరాయి, మనం పెద్ద గుట్ట అన్నట్టుగా అట్లా రాయి కనబడుతుంది కదా, ఆ కింద వెలిసినటువంటిది మల్లన్న స్వామి ఇక్కడ వెలిచిండు. నేను కెమెరా పెట్టి చూపిస్తా. కనబడుతుందా లేదా నాకైతే అర్థమవుతలేదు. కనబడుతుందా? ఇప్పుడు ఇంకోది అది మల్లన్న స్వామి. ఇది కూడా ఒక చరిత్ర ఉన్నది. స్వామివారి యొక్క పాదము ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక జాల ఎక్కడో పెట్టాడట. స్వామి పాదము కూడా ఇక్కడ ఈ కొండ మీద ఉంటుంది. స్వామి మల్లన్న వారి యొక్క పాదము. మనం ఇంతకుముందు చూసినటువంటి ఆ కొండకు మనం చిన్న ఒక స్టోన్ తోటి ఆ కొండ మీద అంటే ఆ రాయి మీద మనము కొట్టినామనుకో, ఒక డిఫరెంట్ సౌండ్స్ 2-3 ప్లేస్లలో మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాదిరిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది ఇక్కడ ప్రత్యేకత. ఆలయం నుంచి ప్రకృతి యొక్క అందాలని చిన్న మ్యూజిక్ వేస్తున్న ఆ యూట్యూబ్
యూట్యూబర్ దీనికైనా కాపీరైట్ చేస్తాడా వేయడా ఏం అర్థమవుతలేదు, కానీ నేనైతే దీనికి మ్యూజిక్ పెడుతున్నా. చూడండి ప్రకృతి ఎంత అందంగా అంటే దీన్ని బాగా నచ్చి చిన్న ఎంటర్టైన్మెంట్ లెక్క కెమెరా పెట్టి చూసిన. చాలా అంటే మనకి హైకి చూస్తే చుట్టూ మొత్తం పచ్చదనం మన కళ్ళకి ఎట్లా అంటే కనుగొంది అంటే కనుగొంది ఉన్నది. ఇది చాలా చుట్టూ ఇది ఈ ఆలయం యొక్క చుట్టూ మొత్తం ఇట్లా ఉంది. మా వాళ్ళు చేసాము టైం పాస్ డాడీ మేము కూడా ఇట్లా చేస్తామన్నది. ఓకే, స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే మేము కిందికి బయలుదేరుతున్నాం. కిందికి దిగేటప్పుడు అయితే మామూలు కిందట ఊరికే రన్నింగ్ ఫాస్ట్గా దిగిపోతున్నాం. ఎందుకంటే డౌన్ కదా, వెళ్ళిపోతూనే ఉంటారు, ఫాస్ట్గా మూవ్ అయ్యారు కిందికి. ఎక్కేటప్పుడే జర ఇబ్బంది అయింది, కానీ దిగేటప్పుడు పర్లేదు, ఫాస్ట్గానే దిగారు. ముందుకు వెళ్ళిపోదాం ఇక. ఆలయంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉయ్యాలలు అలాంటివి ఏర్పాటు చేయడం చాలా బాగుంది. మా పిల్లలు చూడండి ఉయ్యాలలు ఊగుతున్నారు. నేను కూడా ఉయ్యాలు ఊగుతున్నా. మా పాపని నా మీద కూర్చోబెట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నా నేను. పిల్లలు ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉన్నారు. ఏమో ఫ్యామిలీ మొత్తం మావాడు ఇక ఇది కూడా ఎక్కేసిన లాస్ట్కి. ఇక చూద్దాం ఏం చేద్దాం, ఊగుతా ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు మనకు ఎదురుగా బ్యాక్ సైడ్ ఒక తొవ్వ కనబడుతుంది చూడు. ఇంతకుముందు నేను స్ట్రైట్గా వెళ్తే హనుమాన్ టెంపుల్ ఇది పైకి తీసుకెళ్తా అని చెప్పాను కదా. అయితే పైన వచ్చేసి ఆలయం బద్దిపోషమ్మ ఆలయం. ఇది కూడా ఈ మధ్య కాలంలో అంటే ఈ గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి సీసీ రోడ్డు కూడా చాలా బాగానే వేశారు. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా డెవలప్మెంట్ అనేది చాలా మార్పులు కనబడ్డాయి ఆలయం యొక్క డెవలప్మెంట్లో. పైకి వెళ్తున్నాము మేము ఆలయం దగ్గరికి. పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఒక చిన్న టెంపుల్ అమ్మవారి గుడి, ఇది కూడా చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి పాత టెంపుల్ అమ్మవారిదే కనబడేది బద్దిపోచమ్మ టెంపుల్. ఈ టెంపుల్ నుంచి చుట్టుపక్కల చూస్తే మనకు వ్యవసాయ భూములు కనబడుతున్నాయి కదా, చాలా పచ్చదనము నిండుకున్నది ఈ గుడి చుట్టూ ఆవరణలో మొత్తము. ఇది బద్దిపోచమ్మ దగ్గర నుంచి చుట్టుపక్కల మనం గమనిస్తే అక్కడొకటి వాటర్స్ మరి నిండు పొలాలు చుట్టూ అయితే పొలాలు గ్రామాలు ఉన్నాయి కదా. ఇదే అమ్మవారు బద్దిపోచమ్మ అమ్మవారు, దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది ఆలయం ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా. ఇది వచ్చేసి మన ఇప్పుడు ఈ బుగ్గరాజేశ్వర టెంపుల్కి వెనక సైడ్ కొద్దిగా హైట్లో కొత్తగా నిర్మించడం జరిగింది. ఇది ఇంతకుముందు లేకుండే. మావాడు పూలు తెంపేసి గుళ్ళో పెట్టేస్తా అని చెప్పేసి పోతాడు వాళ్ళ మమ్మీకి చూపించి. ఇది కనబడుతుంది కదా ఆలయం యొక్క నిర్మాణం. ఇది బద్దిపోచమ్మ వారి ఆలయము. ఆల్మోస్ట్ ఇక లంచ్ టైం అయింది. మేము ఇప్పుడు వచ్చేసి మన రాజేశ్వర స్వామి బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ ఎదుర్కొన్నటువంటి కళ్యాణ ఘట్టం. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇట్లా ఏర్పాటు చేశారు హరీష్ రావు గారు, ఇది కొత్తగా నిర్మించడం జరిగింది అనేసి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి గోశాల కూడా కట్టడం జరిగింది. మేము లంచ్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంటికా నుంచే ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చినాం వాటిని. ఒకటి నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ వీడియో ఎంతమంది చూస్తారో దయచేసి వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు ఇంతమంది చూసారు, ఇంతమంది కామెంట్ పెట్టారు, నాకు సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను కోరుకుంటున్నాను. మనకు దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. మనలో మనం సపోర్ట్ చేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏం జరగదు. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, మాకు అట్లే విషయం చెప్పండి. మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని, నేను వీడియో ఎలా తీయాలని కూడా చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడి నుంచి మేము
దుబ్బాకలోని బాలాజీ టెంపుల్ దర్శనానికి మేము అక్కడ లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి మేము ఇక్కడికే వచ్చినాం. ఈ బాలాజీ టెంపుల్ యొక్క వీడియోని కూడా నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసినంత వరకు డీటెయిల్గా చెప్పుకుంటూ నేను ఒక వీడియో చేశాను. అది నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దానికి వ్యూస్ ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా దానికి లైకులు కానీ కామెంట్ కానీ నేను ఎలా చేయాలన్నది ఒకటి నాకు చెప్తే ఏంటంటే నాకు ఒక ఐడియా అవుతుంది. నేను కూడా కొత్తగానే పెట్టుకున్న ఛానల్. మీ యొక్క ఆదరణ, ఆ శివుని ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, మీ యొక్క ఆదరణ ఖచ్చితంగా నాకు అవసరము. నా వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.